హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్. ఈరోజు నేను చేసే రెసిపీ జొన్న సంకటి. మిల్లెట్స్ అంటే చాలా కష్టము, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకొని భయపడే వాళ్ళకి నేను చాలా ఈజీ మెథడ్లో జొన్నలతో సంకటి ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గ్లాస్ జొన్నల్ని బాగా కడిగి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత నానిన జొన్నల్ని ఇలా నీళ్ళన్నీ వంపేసి ఇలా జాలి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంతో నీళ్ళన్నీ డ్రైన్ అయిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఈ జొన్నల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి పట్టుకోవాలి. జొన్నల్ని మరీ మెత్తగా కాకుండా మనం వాడే గోధుమ రవ్వలాగా రవ్వగానే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్లో నేను చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ జొన్నలకి 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో జొన్నల్ని వేసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో ఉప్పు కలిసేలాగా కలుపుకొని నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు ఇలా వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వని కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ వేస్తే అడుగంటకుండా ఉంట కట్టకుండా ఉంటుంది. వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, జొన్న సంకటి బాగా ఉడికిపోయింది. ఇంకా బబుల్స్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ జొన్న సంకటిని ఆకుకూర పప్పుతో కానీ, రోటీ పచ్చళ్ళతో కానీ, పెరుగుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక జొన్న సంకటి పెరుగు కలుపుకొని తింటే డే అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, మరియు పొట్ట ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి జొన్న సంకటిని ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.